వెల్కమ్ టు ఎన్ఆర్కే నరేట్స్. కిరాక్ ఆర్పి ఈ వ్యక్తి ఇంతకుముందు జబర్దస్త్లో ఏదో కామెడీ షోలు చేసి కాస్త పేరు తెచ్చుకున్నారు. ఆ తర్వాత ఏదో చేపల పులుసు షాపు ఓపెన్ చేస్తూ కనిపించారు. ఈ మధ్య ఆంధ్రప్రదేశ్ జనరల్ ఎలక్షన్స్లో టీడీపీ తరఫున ప్రచారం చేశారు. ప్రచారం చేస్తే చేయనివ్వండి, తప్పేం లేదు. కానీ ఇతను కాస్త ఓవర్ యాక్షన్ చేస్తున్నారు. విమర్శిస్తే పర్వాలేదు, ఇతని విమర్శలు మహావిడ్డూరంగా ఉంటున్నాయి. అంటే కొంతమంది నోటు దురుసు అంటారు కదా, అలాంటి వ్యక్తి. తాజాగా ఇతను ఏం చెప్తున్నాడంటే, తిరుపతికి వెళ్ళేటప్పుడు లడ్డు ఇస్తారు కదా, తిరుపతి ప్రసాదపు లడ్డూకి క్రైస్తవులకు లింకు పెడుతూ ఏదో పిచ్చి ప్రలాపనలు చేస్తున్నారు. ఇటీవల కాలంలో అంటే తిరుపతి లడ్డూలో నాణ్యత లేదట, ఆ టేస్ట్ లేదు, ఆ వైభవం లేదు, ఆ లడ్డు ఆ వాసన రావడం లేదు, అంత టేస్ట్ లేదు, ఆ లడ్డు యొక్క ఆ విశిష్టత కోల్పోయింది. ఎందుకు కోల్పోయిందంటే దీనికి కారణం అన్య మతస్థులట, అంటే క్రైస్తవులు. అంటే తిరుపతిలో పాగా వేసిన అన్య మతస్థులు అని ఆయన ఉద్దేశం కాదు. గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి క్రైస్తవులు కాబట్టి, క్రైస్తవుడు పరిపాలించాడు కాబట్టి ఆ లడ్డు విశిష్టత పోయిందట. మొన్న కూటమిగా ఏర్పడ్డారు కదా, ఆ తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమిగా ఏర్పడ్డారు ముగ్గురు. ఈ ముగ్గురే కాదు, కూటమిలో నలుగురు ఉన్నారు. నలుగురు ఎవరంటే వెంకటేశ్వర స్వామి కూడా ఈ కూటమితో జట్టు కట్టాడు, అందుకే జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయారు అని చెప్పారు. ఇంత పిచ్చి ప్రలేపాలను మాట్లాడుతూ, ఇంత అక్కసు వెళ్ళగక్కుతూ, దేవులను మధ్యలోకి తీసుకొస్తూ, లడ్డూలుకి క్రైస్తవులకు ముడి పెడుతున్న నీ పిచ్చివాగుడు ఏంట్రా నాయన? ఏంటిది? ఎక్కడి నుంచి నేర్చుకున్నావు ఇది? అంటే జగన్మోహన్ రెడ్డి గారు క్రైస్తవుడు కాబట్టే ఇలా మాట్లాడుతున్నావా? అంటే క్రైస్తవులంతా అంత చిన్న చూప, అంత చులకన? ఒకసారి ఆయన ఏం మాట్లాడాడు ఒకసారి చూడండి. ఆ కిరాక్ ఆర్పి అనే అతను. లడ్డూ ప్రసాదం, మనం తినే లడ్డూ ప్రసాదం మీ అందరికీ తెలుసు. మన చిన్నప్పుడు లడ్డు ఎత్తుకెళ్తే ఊరు వాసన వచ్చేది. ఆ లడ్డు వాడు ఎత్తుకెళ్తుంటే కోహు నీరు వజ్రం కన్నా చాలా అద్భుతమైంది, అద్వితీయమైంది అని ఫీల్ అయిపోయి వెళ్తే ఊర్లో అడుక్కునేవాళ్ళు, ఒరే నాకు కొంచెం బెటర్ రే, ఒరే నాకు వచ్చి అనేవాళ్ళు. ఈరోజు అదే లడ్డు 2 రోజులు పోతే ఇట్ట ఇడిపోతుంది, బాంబు బ్లాస్ట్ అయినట్టు విడిపోతుంది. అది యాడ నెయ్యి ఉంది, యాడ ఫార్ములా ఉంది, యాడ విశిష్టత ఉంది, ఎక్కడ గుడి మీద పవిత్రత ఉంది? అన్యమతం యొక్క ప్రచారాన్ని విచ్చలవిడిగా చేశారు. అన్యమత ప్రచారం. అతను ఓడిపోయింది ట్యాంపరింగ్ వల్ల అంటున్నారు. ట్యాంపరింగ్ వల్ల కాదు, నేను చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి 11 సీట్లు పరిమితమై అట్టర్ ఫ్లాప్ అయింది. ట్యాంపరింగ్ వల్ల కాదు, ఈవీఎం మిషన్ల వల్ల కాదు. అలా అనుకుంటే మోడీ గారి 400 సీట్లు వస్తాయని చెప్పుకున్న వ్యక్తి, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆల్రెడీ 2 సార్లు అయిన వ్యక్తి, ఆయన ట్యాంపరింగ్ చేసుకుని 400 ఎంపీ సీట్లు వేసుకోలేడా? మరి అదే ఎంపీ స్థానం ఉండేటువంటి అయోధ్య, ఆ స్థానమే కోల్పోయాడే, ఆయన ట్యాంపరింగ్ చేసుకోలేడా? ట్యాంపరింగ్ వల్ల కాదు ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ తుడిచిపెట్టుకుపోయింది. నేను ఒక క్వశ్చన్ మిమ్మల్ని సూటిగా అడుగుతున్నా, ప్రశ్నని నాకు చెప్పండి. ఇప్పుడు కూటమిలో ఎన్ని పార్టీలు కలిసాయి? ఎన్ని పార్టీలు కలిసాయా? 3. ముగ్గురు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, పురంధరేశ్వర్ గారు, అదే మోడీ గారు. ముగ్గురు కాదు, 4వ వ్యక్తి కూడా పొత్తు పెట్టుకున్నాడు. ఆయన ఎవరో కాదు, వెంకటేశ్వర స్వామి. 4 వ్యక్తులు 2024 ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో 4 పొత్తు పెట్టుకున్నారు. అందులో 4వ వ్యక్తి ఎవరో కాదు, వెంకటేశ్వర స్వామి. చూశారుగా. ఇక కూటమి ప్రభుత్వం వచ్చిందని కొంతమందిని మాట్లాడే మాటలకు అడ్డు అదుపు లేకుండా పోతుంది. ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయని, మీడియా ఉందని ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. లడ్డు యొక్క వైశిష్టత లేకపోతే విశిష్టత పోవడానికి అన్య మతస్థులు కారణమట ఆయన చెప్తున్నారు. అన్య మతస్థులకి లడ్డు టేస్ట్కి సంబంధం ఏముందండి? ఎక్కడన్నా పొంతన ఉందా? క్రైస్తవులను తిట్టిపోసే కార్యక్రమం కాదా ఇది? అలాగే సరే, కూటమితోటి వెంకటేశ్వర స్వామి ఉన్నారనుకుందాం. ఉంటే అంటే చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారికి ఏం తప్పులు చేయలేదా? అంటే వాళ్ళు హిందువులు కాబట్టి వాళ్ళు ఏం తప్పులు చేసినా, ఏ వ్యతిరేక కార్యక్రమాలు చేసినా ఆ వెంకటేశ్వర స్వామి క్షమిస్తాడా?
అంటే జగన్మోహన్ రెడ్డి గారు క్రైస్తవుడు కాబట్టి ఎన్ని మంచి పనులు చేసినా అతన్ని శిక్షిస్తాడా? అంటే అర్థం ఏంటి? అంటే హిందువులైతే ఏదైనా చేయొచ్చా? అంటే జగన్మోహన్ రెడ్డి గారు మంచి పనులు చేయలేదా? పేద మధ్యతరగతి వ్యక్తులకి మంచి పనులు చేయలేదా? వారి కుటుంబాలకు మంచి పనులు చేయలేదా? అది వెంకటేశ్వర స్వామికి తెలవదా? అలాగే ఒకవేళ చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ బీజేపీ అన్ని మంచి పనులే చేశారా? సమాజాన్ని ఉద్ధరించారా? ఏ తప్పులు చేయలేదా? ఏ పాపాలు చేయలేదా? ఏ తప్పులు చేయండి ఇన్నిసార్లు ఓడిపోయారా గతంలో? మరి అప్పుడు అంటే వాళ్ళు తప్పులు చేసినా కానీ వెంకటేశ్వర స్వామి వారి పక్కన ఉన్నాడు. అంటే తప్పులు చేసే వారి పక్కన కూడా వెంకటేశ్వర స్వామి ఉన్నట్ట మీ ఉద్దేశం? మీ ఉద్దేశం ఏంటా? అంటే వెంకటేశ్వర స్వామిని కూడా భద్రం అంటే వెంకటేశ్వర స్వామి కూడా స్వార్థపరుడు అన్నట్టు లెక్క. వెంకటేశ్వర స్వామి కూడా ఒక వర్గానికి కొమ్ము కాసే వ్యక్తి అని నీ ఉద్దేశం? అందరి వాడి కాదా ఆయన? ఆపద మొక్కులు వాడు అంటారు కదా, అందరి వాడు కాదా? ఏం మాట్లాడుతున్నావురా అయ్యా కిరాకార్పి, పిచ్చివాని పట్టిందా నీకు? ఇది ఏంటంటే క్రైస్తవుల మీద చూపిస్తున్న అక్కసు, క్రైస్తవుల మీద నీకున్న ఆ చీప్ మెంటాలిటీ అది తగ్గించుకో. జగన్మోహన్ రెడ్డి గారు క్రైస్తవుడు కాబట్టే ఇంత వ్యతిరేకత చేస్తున్నారు మీరందరూ కలిసి. క్రైస్తవుడు పరిపాలించొద్దు, క్రైస్తవుడు ఈ రాష్ట్రాన్ని రూల్ చేయొద్దు అనేది మీ అంతర్లీనంగా ఉన్న స్వభావము. ఆ స్వభావం ఇలా బయటపడుతోంది, అలా స్వభావం ఇలా బయటపడుతోంది. జాగ్రత్త. అన్ని రోజులు మనవి కావు. ఒకసారి ఆలోచన చేసుకో. అన్ని గమనిస్తుంటాడు, అన్నీ గమనిస్తుంటాడు. తను తగ్గించుకున్నవాడు హెచ్చించబడతాడు. అదొకటి గుర్తుంచుకో. ఇప్పుడు తగ్గినవారు ఒక రోజు అంటూ హెచ్చించబడతారు. ఆ హెచ్చింపు మామూలుగా ఉండదు. ఆ హెచ్చింపులో నువ్వు కొట్టుకొని పోయే అవకాశం కూడా ఉంటుంది. బీ కేర్ఫుల్. జాగ్రత్త.